సామాజిక అస్త్రం నమస్తే, వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను హాసిని. ఎవరెవరో వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఎందుకు మాకి రచ్చ? పొండి, నెల్లూరు పోయి ట్రీట్మెంట్ తీసుకోండి, ముందు అర్జెంటుగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అని పోలీసులు తమను వేధిస్తున్నట్లు బాధితుల తల్లి నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు వద్ద తమ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పందించిన ఎంఎస్ఆర్ పోలీసులను ఈ విషయంపై వివరణ కోరారు. అంతేకాదు, వైద్యులతో మాట్లాడి వారికి అక్కడే ఉంచి మెరుగైన వైద్యం అందించాలని కోరగా అందుకు వైద్యులు అంగీకరించారు. దారకనపాడు బాధితులతో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు జిల్లా కందుకూరు మండలం దారకనపాడులో కుల అహంకారానికి బలైన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు సోదరులలో పవన్ భార్గవుల పరిస్థితి దయనీయంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ దారుణ మారణకాండకు విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. 2 తెలుగు రాష్ట్రాల కాపు నాయకులు బాధితులను పరామర్శించడం చూడలేని పోలీసులు బాధితులను బెదిరించడం మొదలుపెట్టారు. ఒక పక్క ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటామని, వారికి పూర్తి స్థాయి వైద్యం చేయిస్తామని హామీలు ఇస్తుంటే, క్రింది స్థాయి పోలీసులు మాత్రం వారిని చులకనగా చూస్తూ హేళన చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గాయపడిన వారికి గుంటూరులోనే మెరుగైన వైద్యం అందేలా చూడాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఇప్పుడు మా ఇద్దరు అన్నదమ్ములే ఇంకా వికలాంగులను చేశాడు. కారుతో దక్కించాడు, ఇద్దరిని రాడ్లతో కొట్టాడు. నన్ను ఇక్కడ కొట్టంగానే కోమాలోకి వెళ్ళిపోయాడు. ఎట్లా కాళ్ళు కదలేని పరిస్థితి ఉన్నావా? అదండి. ఇప్పుడు ఈయన మన భార్గవ, ఆయన వంగవీటి మోహరంగ గారి వీరమ్మని, ఆయన బండి మీద కూడా రంగ గారి బొమ్మ వేసుకుని తిరుగుతుంటాడు. ఆ ఊర్లో బలిజ కులస్తులు 50 మంది ఇళ్లున్నాయి, మిగతా కమ్మవాళ్ళ ఇల్లు. మరి ఇతను దారుణంగా ఈ రకంగా కొట్టి ఇతను కూడా చంపే ప్లాన్ లో చావు బతుకున్నది బయటపడ్డారు. మరి ఈ రోజున ఇంత దారుణమైన పరిస్థితిలో మనం చూస్తున్నాం. మరి ఈ రోజు కులపరంగా వీళ్ళందరూ రాబట్టి, కులానికి సంబంధించిన నాయకులందరూ రాబట్టి ఈ సమస్య వెలుగులోకి వచ్చింది. దయచేసి చూడండి, వాళ్ళ అమ్మగారు కానీ ఏ రకంగా బాధపడుతున్నారు. మరి ఇతనికి అచేతన స్థితిలో ఉన్నవాడిని కనీసం 20 రోజులు కూడా పట్టించుకోకుండా ఈ కాపు కులస్తులందరూ వచ్చిన తర్వాత ఇప్పటికిప్పుడు వాళ్ళు బయటకు వచ్చి పైగా దీన్ని కులరంగం పొందుతున్నారని అంత దారుణం ఆలోచించారు. కాపు పెద్దలందరూ వచ్చారు, రాయుడు గారు, మన రమేష్ గారు, రెండోసారి రమేష్ గారు ఈ రకంగా వీళ్ళందరూ అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళే, పార్టీలకు సంబంధం లేదండి. దయచేసి కొంతమంది మీడియా మిత్రులు చెబుతుంది ఏంటంటే, ఇంత పెద్ద సంఘటన జరిగితే రాష్ట్రంలో ఇన్ని ఛానల్స్ ఉండి ఒకడు కూడా చూపించడా, ఇది చాలా దారుణం. మరి వీళ్ళందరూ ఏ పార్టీలు అండి? అందరి పార్టీలో ఉన్న కాపు నాయకులు ఈరోజు వచ్చారు. కాబట్టి కులపరంగా వీళ్ళ కుటుంబానికి ఇప్పుడు ఆదుకుంది చాలా తక్కువ ప్రభుత్వం ప్రకటించింది. కానీ వాళ్ళని కూడా ఇప్పుడు కనీసం హాస్పిటల్ నుంచి కూడా హాస్పిటల్ నుంచి తొందరగా ఖాళీ చేయమన్నారా? నిజమేనా? ఒక్క నిమిషం ఇట్రా. 3 రోజుల నుంచి జ్వరం వస్తుంటే, అబ్బాయికి చలి జ్వరం వచ్చి వణిగిపోతుంటే రోజు వెళ్ళిపోండి అంటున్నారు సార్. డాక్టర్లు వెళ్ళిపోమన్నారా? పోలీసులా? ఇక్కడ ఉండేవాళ్ళు సార్, ఇక్కడ ఉండేవాళ్ళు మీరు వెళ్ళిపోండి, మాకు ఇబ్బందిగా ఉంది, మీకుండి ఎంతమంది మందలు వస్తున్నారు, వెళ్ళిపోండి అంటున్నారు సార్. చూడండి, ఈ రకంగా కదలలేని పరిస్థితిలో ఉంటే ఈ హాస్పిటల్ వారి మీద కూడా పోలీసు వారు, రాజకీయ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చి ఖాళీ చేయమంటున్నారంట. మీ వల్ల ఇంతమంది మందలు వస్తున్నారు చూడడానికి. ఎక్కడికి వెళ్తారు ఈ పేషెంట్? ఎక్కడికి వెళ్తారు చెప్పండి. చూడండి, వాళ్ళ తల్లి చదువుతుంది, మన ఊరు చెప్పింది కాదు. చూడండి, తల్లి ఏ రకంగా ఏం చూపెట్టి ఒకసారి బాధ చూపించి ఒకసారి. తల్లి నువ్వు చెప్పమ్మా, నీ పేరు చెప్పు, నీ బాధ చెప్పు. ఇప్పుడు రమాదేవిని సార్, భార్గవాళ్ళ అమ్మల సార్, బండి కొనుక్కుంటే నెలకి కష్టం చేసుకుంటే దానికి కట్టుకుంటుంటే రంగా బొమ్మ వేపించుకున్నాడు అని అదొక వ్యసనం పెట్టుకున్నారు సార్ నా బిడ్డ పైన. ఇదిగా చేసి తల్లి ఏం చెబుతుందంటే, ఈయన బండి కొనుక్కొని కుర్రోడు రంగా గారి బొమ్మ వేసుకుని ఊళ్ళో తిరగటం చూడలేక వాళ్ళందరూ కూడా ఈ కుర్రోని కూడా చంపాలని ప్రయత్నించారు. కాలు ఇన్ని ముక్కలయ్యి 4 కూడా లేపలేని పరిస్థితిలో ఉంటే హాస్పిటల్ వాళ్ళ మీద పోలీసు వారు, ఇక్కడ కొంతమంది నాయకులు ఒత్తిడి చేసి
ఖాళీ చేయమంటున్నారు. ఎక్కడికి వెళ్తారు వీళ్ళు? పోలీసు వాళ్ళు ఇద్దరు కానిస్టేబుల్ ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో వాళ్ళతో మాట్లాడారు. రోజు వెళ్ళిపోయి నిన్న మధ్యాహ్నం నుంచి గోళ ఎక్కువ అయిపోయింది. ఎవరు కానిస్టేబుల్ సార్? ఇక్కడ నిన్న మధ్యాహ్నం నుంచి వాళ్ళు వచ్చి బాబు కానిస్టేబుల్ గారు నిన్న వచ్చి డ్యూటీ రండి మీరు ఒకసారి. సార్ నిన్న వాళ్ళు వచ్చి మాట్లాడి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోండి, మీ గురించి మాకు టార్చర్ అయిపోయింది, వెళ్ళిపోండి ఒకసారి రండి. బిడ్డల నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి? ఏం చెబుతారంటే సాగుబతులు అదేమంటే మీకు నెల్లూరులో వైద్యం చేస్తారంటే అక్కడ ఉన్న అంటున్నారు సార్. ఇక్కడ ఉండే నర్సులు వాళ్ళు ఇదేం దారుణం అండి. పోలీసు వారు ఇది పద్ధతి కాదు కదా. ఆయన వెళ్ళిపోతున్నాడు కానిస్టేబుల్ గారు. ఇప్పుడు దాకా అందరూ మాట్లాడేది గంటకు ఒకసారి మాట్లాడేది. వాళ్ళ చేత ఏమేమైంది అనేది పాలు ఇంకా ఉన్నాయి, ట్రీట్మెంట్ ఇంకా ఉందనేది వెళ్ళిపోయారు సార్ వాళ్ళు పోలీసు వాళ్ళు. నిన్న మధ్యాహ్నం నుంచి కానిస్టేబుల్ ఇక్కడ ఇద్దరు ఉంటే వాళ్ళు చెప్పిన మాటల కల్లా బిడ్డలు ముగ్గురు పట్టుకొని పైకి లేకపోతే వెళ్ళిపోండి, మీరు మీకు నారాయణ వాళ్ళు చేస్తామన్నారు, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిపోండి అంటారు సార్ వాళ్ళు. ఇది ఏమంత దారుణంగా ఆలోచించండి. తల్లి ఆ రకంగా ఒక ప్రభుత్వం ఏం చెబుతుంది, వీళ్ళ వైద్య సదుపాయాలని మేము చూసుకుంటామని చెబుతున్నాం. ఇక్కడ పరిస్థితి ఎట్లుంది? రియల్ గా గ్రౌండ్ లో పరిస్థితి ఎట్లుంది? వెళ్ళిపోమంటారంట. సగం వైద్యం కూడా అవ్వలేదు. కనీసం వాళ్ళు 2 నెలలు బెడ్ మీద ఉండాలి. వీళ్ళు పోలీసు వాళ్ళు వచ్చి ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎంత దారుణమైన విషయం చెప్పండి. ప్రభుత్వం మీ దృష్టికి తీసుకొస్తున్నాం. దయచేసి దీన్ని ఆలోచించండి. మీరు ఇలాంటి చేస్తున్నారు, దీన్ని ప్రశ్నించాల్సింది ఎవరు? కుల సంఘంగా వీళ్ళందరూ వచ్చారు ఇక్కడ. కుల సంఘం వాళ్ళు మాట్లాడకూడదు, మీడియా మాట్లాడకూడదు. ఎవడన్నా మాట్లాడితే వైసీపీ ముద్ర వేస్తారు. ఏంటి దారుణం చెప్పమ్మా. మేడం వచ్చింది సార్ నిన్న. మేడం మీరు వెళ్ళిపోండి, మాకు డిస్టర్బ్ అయిపోయింది, మీరు ఉండకూడదు. బాధిత తల్లి గారు అయినటువంటి ఆవిడ మాట్లాడిన ఇది హృదయ విదారకం. ఆవిడ చెప్పేది హృదయ విదారకం. అయ్యా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అయ్యా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి ఇప్పుడు ఈ తల్లి చెప్పేది మీరు గమనించుకోండి. ఇది రికార్డు చేసుకోండి. మీరు రికార్డు కూడా అయ్యింది ఇప్పుడు. మీరు చాలా ఎందుకంటే హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమంటున్నారు. ఒత్తిళ్ళు హాస్పిటల్ మీద విపరీతంగా తీసుకొస్తున్నారు. హాస్పిటల్ వారే కాకుండా పోలీసు వారు కూడా వచ్చి ఖాళీ చేయమంటున్నారు. ఇది దుర్మార్గం. పోలీసు వారు ఖాళీ చేయమన్నారంటే ప్రభుత్వం ఖాళీ చేయమన్నట్టు లెక్క. మీరు చెప్తున్నాం, మేము చాలా తీవ్రంగా పరిగణన తీసుకుంటాం. మీరు మాత్రం ఇది ప్రభుత్వమే ఖాళీ చేపిస్తున్నట్టు మేము భావిస్తాం. తక్షణం 24 గంటల లోపల వీళ్ళకి అత్యాధునిక వైద్యం మీ సమక్షంలో మీ వెహికల్స్ తో గవర్నమెంట్ వెహికల్స్ తో మీరు చేపిస్తారా? లేకపోతే రేపు ఉదయం 10 గంటలకి మేము చేపించుకోమా? తీసుకెళ్లి మంచి అత్యున్నత వైద్యం మేము చేయించుకోమా? రేపు ఉదయం 10 గంటల లోపు ఈ ప్రభుత్వం నుంచి స్టేట్మెంట్ రావాలి. లేకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. రేపు ఉదయం ఖచ్చితంగా 10 గంటలకి మేము ఇక్కడ ఉండి వీళ్ళకి అత్యాధునిక వైద్య సహాయం అందించే ఏర్పాటు మేమందరం తీసుకుంటామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాం. ఒక పక్కన ఆ కాళ్ళు ఇరిగిపోయి నుజ్జు అయిపోతే కుర్రోడికి ఏ విధంగా తీసుకెళ్లగలుగుతారండి? ఒక్కసారి మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు చూడండి. ఆ యొక్క భార్గవ అనే కుర్రోడు, ఆ తొక్కిచ్చిన కుర్రోడు కాళ్ళు ముగ్గురు కలిపి లేపాలంట. ఆ తల్లి ఒక్కతే పాపం అవుద్దా? ఇది దుర్మార్గం. కాబట్టి అయ్యా ముఖ్యమంత్రి గారి పవన్ కళ్యాణ్ గారి మనసుతో స్పందించండి. మీరు ఇచ్చిన ఆర్థిక సాయం మంచిదే, కానీ ఇప్పుడు వాళ్ళని వెళ్ళిపోమని పోలీసు వారు హాస్పిటల్ వాళ్ళు ఒత్తిడి చేయడం చాలా దుర్మార్గం. దీన్ని మేము రాధారంగం తరపున తీవ్రంగా ఖండించడమే కాకుండా మరి మా ఎండి మంచాల సుధాకర్ నాయుడు గారు కానీ, చినిమిల్లి వెంకటరాయుడు గారు కానీ, స్వాములు గారు కానీ, చలవంజి రమేష్ గారు కానీ, కాపు పెద్దలు అందరం కూడా మేము వచ్చేది ఒకటే కోరుకుంటున్నాం. వారికి సరైన న్యాయం మీరు కల్పించారు, కానీ వాళ్ళని వెళ్ళిపోమంటే వాళ్ళు ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? మీరు ఒక్కసారి మానవత్వంతో ఆలోచించండి. ఒక్కసారి కళ్ళారా చూడండి. మీరు వచ్చి స్వయంగా చూసి మీరు డాక్టర్ గారిని పోలీసు వారు కూడా వెళ్ళిపోమంటున్నారంట. దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తూ దీన్ని రాధారంగా ఖండించడమే కాకుండా వాళ్ళకి బాసటగా మేము అండగా ఉంటున్నాం. కాబట్టి దయచేసి వాళ్ళకి సరైన న్యాయం చేయాల్సిందిగా రాధారంగం ఇద్దరు విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు మీద వచ్చి అక్కడ డాక్టర్లతో అక్కడ మాట్లాడి ఇట్లా మాట్లాడి అబ్బాయి రిపోర్ట్లు ఎక్కడ ఉన్నాయని మాట్లాడేది, ఎవరు వచ్చినా మాట్లాడేది. నిన్న మధ్యాహ్నం నుంచి టార్చర్ పెడుతున్నారు సార్. మీరు వెళ్ళిపోండి ఉండిపోండి, ఇక్కడ ఉండే మేడం మీరు ఉండకూడదు, ఇంకా మీకు ఫేవర్ వస్తుంది ఆ మేడంతో మేము మారుతాం అని మాట్లాడుతున్నారు. ఆ డాక్టర్లు ఎవరో ఎండి గారితో మారుతాం. ఈ బిడ్డలు తీసుకొని ట్రీట్మెంట్ అయిపోయిందా? ఏమైనా చెప్పరా? ట్రీట్మెంట్ అయిపోయింది అంటారేంటి? ఈ రోజు మనం చూస్తున్నాం కదా, పోలీసు వాళ్ళేమో డైరెక్ట్ గా వచ్చి వీళ్ళని బెదిరిస్తున్నారు. హాస్పిటల్ నుంచి వెళ్ళిపోవాలి మీరు, ఈ జనం అంతా వస్తున్నారు ఇక్కడ అని. నెల్లూరు నారాయణ హాస్పిటల్కి పోండి అని వాళ్ళు
పొమ్మంటున్నారు. పోలీసు వారిని మనం ప్రశ్నిస్తే వాళ్ళు ఇక్కడి నుంచి పారిపోతున్నారు. ఇక్కడ హాస్పిటల్ స్టాఫ్ వచ్చి లేడీస్ ని వీళ్ళని బెదిరిస్తే వెళ్ళిపోమంటే ట్రీట్మెంట్ అయిపోయిందని చెబుతున్నారు ఆవిడ సమాధానం. ఏం ట్రీట్మెంట్ అయిపోయిందని ఈ రకంగా కాలు ఇన్ని మొక్కలయ్యి ఈ రకంగా ఉన్న పరిస్థితి చూడండి. ఈ రకంగా ఉంటే ఈ తల్లి బాధని మనం కళ్ళారా చూస్తున్నాం. ఇక్కడ చూడండి మాట్లాడలేకపోతున్నాడు. ఇది ఎవరికి ఈ బాధ? తోటి కులస్తులుగా వీళ్ళందరూ వస్తేనేమో వేరే పార్టీ రంగు కొనుగుతారా మీరు? పెడుతున్నారు సార్. మామూలు డ్రెస్ మీద ఒక అతను వస్తున్నాడు. మామూలు నేను మళ్ళీ మన్నాయి కానిస్టేబుల్ సార్, కందుకూరులో మధు అనే అబ్బాయి కానిస్టేబుల్. మన్నాయి చేసి ఎవరన్నా మాట్లాడితే ఇక్కడ ఏమన్నా బిడ్డను ఉంచుకుంటారు కావాలని మన్నాయి చేస్తే మళ్ళీ ఇక్కడికి రిపర్పేషన్ అక్కడ మేడం కనుక్కొని మళ్ళీ ఆ నెంబర్ పోలీసు వాళ్ళు తీసుకొని మళ్ళీ కందుకూరు చేసి ఎస్ఐ గారితో మాట్లాడి వాళ్ళు ఇంత పని చేస్తున్నారు సార్. పోలీసు వాళ్ళు ఇద్దరు ఇక్కడ కానిస్టేబుల్ నిన్న చేశారు సార్ వాళ్ళు. ఈ రోజు మనం బుధవారం రోజున ఇది ఎప్పుడో రికార్డు కాదండి. ఈ రోజున నిన్న ప్రభుత్వం వీళ్ళకి ఏదో ఆర్థిక సహాయం ప్రకటించింది పేరుకి. వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చున్న చంద్రబాబు గారు, అలాగే హోంమంత్రి గారు, నారాయణ గారు ఇక్కడ రియల్ బాధలు చూడండి. ఇక్కడ గ్రౌండ్లో రియల్ బాధలు చూడండి. వీళ్ళు ఈ రకంగా ఇబ్బందులు పడుతుంటే ఆ తల్లి ఏడుస్తుండే బిడ్డలు ఇట్లా ఉంటే ఈ అరాచకం ఏంటి ఇక్కడ? మీరేమో అక్కడ షో పుట్టపు డైలాగులు చెబుతూ మీడియాలో కూర్చొని వాళ్ళని మేము ఆదుకుంటాం ప్రభుత్వం అంటే ఒక్కడు చూసిన లేడు ఎవడు ఇక్కడికి వచ్చి పైగా వాళ్ళ హాస్పిటల్ నుంచి వెళ్ళిపోమంటారా? ఇది చాలా దారుణం. సోములు గారు మీరు దీన్ని మాత్రం మేము మీడియా తరఫున మేము సపోర్ట్ ఉన్నాం. మీరు దీన్ని వదలొద్దు. మీకు ఎవడు ఎన్ని అన్నా కానీ ఇది చాలా అమానుషం. తోటి మనిషిగా వాడిని చంపేయిపోయి వెళ్ళిపోవాలంటున్నారు సార్. మేడం ఇక్కడ నిన్నటి నుంచి మధ్యాహ్నం నుంచి టార్చర్ పెట్టింది సార్ మమ్మల్ని. తల్లి డాక్టర్ గారితో మేము పర్సనల్గా మాట్లాడతాం. ఆయన ఎవరో కాదు, నాకు తెలిసిన బాగా అత్యంత సన్నిహితులు. ఒకటే ఈ మీడియా ద్వారా ఏంటంటే పోలీసు వారికి పోలీసు వారికి ఇక్కడ సంబంధం లేదు. పోలీసు వారు వచ్చి ఇక్కడ మాట్లాడటం అంటే ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టుగా భావించాల్సి వస్తుంది. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళని రక్షణ కల్పించాలి. అవసరం అయితే మీకు చేత అయితే ఇంకొక ఇద్దరిని ఎవరినన్నా తల్లికి తోడుగా హెల్ప్గా ఉండేటట్టు ప్లాన్ చేయండి తప్పితే ఇక్కడి నుంచి పంపాలని ఆలోచన చేసి ఇక్కడ మళ్ళీ ఇంకోసారి పోలీసులు కానీ వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే చాలా తీవ్రంగా ఉండే పరిణామాలను మీకు ఈ పేషెంట్ల తరపుగా వాళ్ళు పడే బాధలను చూసి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఆ అబ్బాయి ఆ కాలు ఇంతవరకు వాపు దక్కలేదు, దాంట్లో ఏమీ నొప్పి దక్కలేదు. వాళ్ళు నేను వచ్చి వారం రోజుల నాడు చూసి వెళ్తే చాలా దీనిగా ఉన్నాడు. ఇంకా తగ్గిపోయి చాలా దారుణమైన బాధల్లో ఉంటే ఆ నొప్పులతోటి ఉండపాటుని వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? ఎక్కడికెళ్తారు? ప్రభుత్వం ఒకదాన్ని ఏమన్నా మేము ఆదుకుంటాం, మేము అన్నీ మేమే పెట్టుకుంటాం, ఎన్ని కోట్లైనా ఎన్ని లక్షలైనా చెబుతా. ఒకదాన్ని ఏమన్నా సెగబెట్టడం అంటే అది ప్రభుత్వానికి బ్యాడ్. కాబట్టి ఇక్కడున్న అధికారులు, వైద్యాధికారులు అవ్వచ్చు, లేకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు, దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రభుత్వానికి బ్యాడ్ లేకుండా ఏ మాట అయితే మీరు ఇచ్చారో ఆ మాట ప్రకారం నిలబెట్టే విధంగా మీరు వాళ్ళకి సేవలు చేస్తే మంచిది. లేని పక్షంలో చాలా చర్య మటుకు చాలా దారుణంగా ఉంటుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.